ఇదిగో మీ ఒరిజినల్ నగలు. ఏమైంది మావయ్య, కళ్ళు తిరుగుతున్నాయా? తిరగమా మరి. నేను కేసు డీల్ చేసే విధానం చూస్తే ఎవరికైనా కళ్ళు తిరగాల్సిందే. చూడండి మేడం, నువ్వు విందాక ఎవరెవరి దగ్గర దొంగతనం చేసే స్థలం కొన్నానని చెప్పావో అవన్నీ నిజమేనా? అమ్మతోడు అవన్నీ నిజం మేడం. అవన్నీ ఇందులో రికార్డ్ చేశా. ఏమండి, ఉతకడానికి ఏమైనా బట్టలున్నాయా? మంచం మీద ఉన్నాయి, తీసుకో. మీకెన్నిసార్లు చెప్పానండి మంచం మీద మాసిన బట్టలు వేయద్దని. క్లాసు పీక్కుండా ఒక్క పని కూడా చేయవు కదా. చిటితల్లి పెళ్లి చేసుకుని హాయిగా ఉంది. ఆయన అలాగే అంటారులే గాని శాంతి, మీ బట్టలు కూడా ఉతకడానికి ఇవ్వమ్మా. కూర్చో. ఎక్కడున్నాయో చెప్పు. పర్వాలేదక్క. అబ్బా చెప్పు శాంతి. మా గదిలో మంచం కింద ఉన్నాయి. సరే. ఇదిగో సుజాత, ఆ బుర్రకాయ కూడా ఉతకడానికి కొన్నప్పటి నుంచి ఉతికినట్లేదు. ఇక దాంతో పనే ఉందిలేండి బావగారు. అందుకే వేయమన్నానమ్మా, రేపు పొద్దున చిటితల్ని చూడడానికి వెళ్ళినప్పుడు పనికి వస్తుంది కదా. గంగా, ఇదిగో ఈ బట్టలు తీసుకో. వర్షం వచ్చేటట్టుంది, తొందరగా ఉతికారేసే, లేదంటే తడిచిపోతాయి. అమ్మా అమ్మా, ఈ బురక మీ ఇంట్లో ఉందేంటి? నీకెందుకే? చెప్పిన పని చేయడం చేత కదా, తొందరగా ఉతుకో. సరే. ఏంటి ఏదో అంటున్నారు? ఏం లేదు సుజాత, చిటితల్లి నీ క్లాస్ నుంచి తప్పించుకుంది కదా, అదృష్టవంతురాలు అంటున్నాను. ఏ మా వదిన ఏమైనా తక్కువ తిందనుకుంటున్నారా? మా వదినికి స్టేటస్ తగ్గట్టుగా ఉండకపోతే అస్సలు నచ్చదు. మరి మన చిట్టి తల్లికి స్టేటస్ అంటే పడదు కదొక్క. ఎందుకు పడదు? పడకపోతే అదే అలవాటు చేసుకుంటుంది. రాచెల్లమ్మా, అమ్మా అమ్మా అమ్మా, స్మైల్ ప్లీజ్. రే చెల్లలేది ఎక్కడా? ఏంట్రా? పోంతి. చెవుడు నీకా నాకా? నోరు మూసుకుని చెప్పు, చెల్లలేది. చెల్లెలు రాలా? ఒకవేళ వస్తే మీరెంత ఎలర్ట్ గా ఉన్నారో చిన్న టెస్ట్ చేశా. ఆగండి, తర్వాత కొడుతురు గాని. వదిన చూసావా, నానబెట్టిన బురక వేసుకుని వచ్చింది. చెల్లెమ్మ ఎప్పుడు వస్తుందో తెలియదు. 3-4 బురకాలు కొంటే ఏమైపోతుంది నీకు? నీకు అసలు బాధ్యత లేదన్నయ్య. అరే, ఇలా తడిసిన బురకాలు వేసుకుంటే మిమ్మల్ని కాదు, కనీసం వంట మనుషులకి 4-5 బురకాలు కూడా కొనివ్వలేదని నన్ను అనుకుంటారు. చూసింది చాలు కానీ జలుబు చేస్తుంది, బురక మార్చుకుపో. వీడికి విషయం చెప్పి అనవసరంగా పీకల మీద తెచ్చుకున్నాను. నువ్వు విన్నానే తిట్టానయ్యా. అనుక్షణం మీరు ఎలర్ట్ గా ఉండవలసిందే, బురకాలతో సైతం. శాంతి, శాంతి, ఏంటి? స్నానం చేసావా? అదే వేడి నీళ్ళు పెట్టావా? నేను స్నానం చేయాలి. అది సబ్బు ఉందో లేదో. ఈసారి అసలు నమ్మద్దు బావగారు. లేదు శాంతి, నానా పులి సామెతలా అయిపోతుంది. ఇలా చెయ్యొద్దు అంటే నిజంగా వదినచ్చినా చెప్పడు. చెప్పి చాలా తప్పు చేశాం సుజాత. మీ వదిన టెన్షన్ ఏమో గానీ వీడి టెన్షన్ ఎక్కువైపోయింది. అవునండి. పదక్క. భాస్కర్ కి చుక్కలు కనపడుతున్నట్టున్నాయి. భాస్కర్ వస్తున్నాడు. భాస్కర్ త్వరగా సతే. ఇంకాస్త తాగమ్మా. అమ్మా, అత్తయ్య లోపలికి వెళ్ళి పడుకోపోయారా పాపం? ఇప్పుడు అమ్మ ఇక్కడ ఉంటే నీకేమడ్డం? అంటే అమ్మ మొహం చూడలేకపోతున్నావా? అంతే అయి ఉంటుంది, లేకపోతే ఏ రోజు ఈ మాట అన్నవాడు ఇవాళ ఎందుకంటాడు? నేను ఆ ఉద్దేశంతో అనలేదండి. ఏ ఉద్దేశంతో అన్నారండి? ఆవిడకి ఏదో నీరసంగా ఉన్నట్టుంది, లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అన్నాను. అంటే అమ్మకి నీరసం ఈ రోజు ఏమైనా కొత్త? నువ్వు పెళ్లి చూపులకు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏ రోజైనా అమ్మ హుషారుగా ఉందా? లేదే. మరి కొత్తగా ఇవాళ ఆ మాట అనడం ఏంటి? అయినా పెళ్లి చూపులో నువ్వెవన్నావయ్యా? అమ్మను ప్రేమించి అమ్మాయిని చూడటం, ఆ అమ్మాయిని అవమానించినట్టే అన్నా. అది బలహీనత కాదు, బలం అన్నా. మీకో దండం. ఆవిడ అక్కడే ఉండనివ్వండి, నన్ను వదిలేయండి ప్లీజ్. అన్నా అన్నా, రండి మేడం, రండి కూర్చోండి. మా అన్న భాస్కరం, మ్యాచ్ ఫిక్సింగ్ ప్రొపరేటర్. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి. అన్నా, అమ్మాయి పేరు మహాలక్ష్మి. ఆహా, చక్కటి పేరు. వైజాగ్ ఐటీలో జాబ్ అన్నాయి, సంవత్సరానికి 6 లక్షలు జీతం. మిగతాది నువ్వు చెప్పాకాయ్. అదేనండి, నాకు తగ్గ వరుణ్ణి. సిగ్గుపడతావిట అడుగు. నన్ను అక్కయ్య అంటూ
ఇంటికి మరో అక్కయ్య తీసుకొస్తావా? వద్దు. ముద్దుల స్టెప్స్ వచ్చినాడా? ఎంత ధైర్యంగా నీకు? నేను ఇంట్లో ఉండగానే పెద్దమ్మా, ఇంకో అక్క- అది కాదు ఈ అమ్మాయి ఛీ, నోర్మై. సిగ్గులేదు? ఆఫీస్ ఇంట్లోనే పెడతానంటే ఏమోలే అనుకున్నా, ఏకంగా దుకాణమే తెరిచేసావా? ఏమండి కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఏంటే నేను నీకు మర్యాద ఇచ్చేది? ముందు బయటికి నాడు. అది కదక్క ఆవిడ మన కస్టమరు. ఆ, కస్టమర్ చానా నువ్వా? చిచి ఏ, ఇలా అయితే నా బిజినెస్ బిజినెస్ ప్రథమ ఆగు ప్రథమ ఇంకోసారి ఈ దుకాణం ఇక్కడ కనిపించిందో తోట తీస్తా. వంకాయలెంత? కిలో 40 రూపాయలు. 40 రూపాయలా? 20 చేసుకో నువ్వు. రావమ్మా. ఎందుకు రావయ్యా? ఇవి పండించే రైతుకి కిలో అమ్మితే 40 పైసలు కూడా రావు. మధ్యలో ఈ దళారులు రేటు పెంచేస్తున్నారు. ఇదిగో అమ్మా, కొంటే కొను లేకపోతే మానే. మధ్యలో మాకు 6 నారమూర్తి సినిమా చూపించద్దమ్మా. ఏయ్ ఏంటి మర్యాదగా మాట్లాడు. కొట్టెనడ మొహం వంకాయ పచ్చడవుద్ది. నందిని, సర్లే, ఈ బంగాళదుంపలు ఎంత? నందిని. 50 రూపాయలమ్మా. ఏంటత్తయ్యా? ఆగండి అత్తయ్య, కూరగాయలు తీసుకొని వస్తాను. అవసరం లేదు, రా లోపలికి. హి! రా. నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? నేనేం తప్పు చేశాను? బుక్ చదవడం కూడా తప్పేనా? నేనన్నది మిమ్మల్ని కాదు, మరెవరిని? నందినిని. వీధులంటే తిరిగే కూరగాయల బండి దగ్గర కూరగాయలు కొంటావా? పైగా వాడితో గొడవ. చిచ్చి, నా పరువు నిలువునా తీసేస్తోంది. అదేంటి అత్తయ్య అలా అంటారు? వంట చేయడానికి కూరగాయలు కావాలిగా. ఎక్కడ కొంటే ఏంటి? నోర్మై. చార్మినార్లో 500కి దొరికే చీర మనకి దగ్గరలో ఉన్న షోరూంలో 5000. మరి మనం చార్మినార్కి వెళ్ళి కొంటున్నామా? ఎందుకు కొనడం లేదు? స్టేటస్. స్టేటస్ అని ఉన్న డబ్బులన్నీ తగలేసుకుంటామా అత్తయ్య? దాన్ని తగలేయడం అనరు, స్టేటస్ మెయింటైన్ చేయడం అంటారు. గిరి, అమ్మా సూపర్ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురా. పదబావా, నేను వస్తాను. అవసరం లేదు, నువ్వు అక్కడ కూడా బేరాలాడతావు చీపుగా. అయినా నిన్ను బావా అని పిలవద్దన్నానా? అసలు నేను ఇప్పుడు బావా అని ఎప్పుడు పిలిచాను అత్తయ్య? తెలివిగా మాట్లాడుతున్నావు అనుకోకు. నువ్వెళ్ళరా. ఏం మావయ్య, మీ ఆవిడ చేదస్తాం? ఎవరు నువ్వు? మీరిద్దరూ ఇంత పిరికివాళ్ళు కాబట్టే మీ ఆవిడ అలా రెచ్చిపోతుంది. లేదు, అత్తయ్యకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి. కూరగాయలు రాగానే ముందు నిన్ను వంట చేయమంటుంది. దాని సంగతి చూడు. నిన్న ఈటీవీ అభిరుచిలో చిక్కుడుకాయ కూర ఎలా చేయాలో చూశాను మావయ్య, గుర్తుంది. వాడు చిక్కుడుకాయలు కాకుండా వంకాయలు తీసుకొస్తాను. నదులన్నీ సముద్రంలో ఎలా కలుస్తాయో అలాగే కూరలని కడుపులోకే కదా వెళ్తాయి. అయినా ఎవరో పని పాటు లేని వాళ్ళు ఈ కూరలు చేయడం కనిపెట్టారు. కానీ ఏ కూరకైనా ఒకటే ఫార్ములా అని నేను నిరూపిస్తాను. అమ్మో, ఆ ప్రయోగం మాత్రం నమ్మి చేయదు మిస్సెస్ నందిని జూనియర్. దిలు, ఇదిగో కూరగాయలు తెచ్చాను. అయితే నాకెందుకు ఇస్తావు? అమ్మ అమ్మ అని పిలిచి మీ అమ్మకి ఇవ్వు. ఓకే. అమ్మా అమ్మా, కూరగాయలు తెచ్చాను. పక్కనే పెళ్ళాన్ని పెట్టుకుని దానికివ్వకుండా నన్ను పిలుస్తావేంట్రా? నందిని, అవి తీసుకెళ్లి వంట చెయ్యి. ఇటు కాదు, అటు. కిచెన్ అటే కదా ఉంది. కానీ నువ్వు వంట చేయాల్సింది బయట. పద. బయట ఏమిటి ఫిట్టింగ్? పద పద. చెప్పాను విన్నావా? రాగం కుదిరింది, వెళ్ళు. ఇదేంటత్తయ్య, ఇంట్లో గ్యాస్ అయిపోయిందా? నిన్నే కొత్త సిలిండర్ వచ్చింది, కానీ ఇవాళ నువ్విక్కడే వంట చేయాలి. మీరేంటిక్కడ? పదండి. మంచి పని అయింది. చెప్పిన వంట వింటాను. వస్తున్నా.
ఏంటి అవతారం చండాలంగా? కట్టెల పొయ్యి మీద చేస్తే ఇలానే ఉంటుంది అత్తయ్య. ఆహా, మరి మన కిచెన్ లో చేస్తే మామూలుగానే ఉంటుంది కదా. మరి కట్టెల పొయ్యి మీద వంట చేసుకునే వాళ్ళలాగా చీప్గా బేరాలాడ్డం, కూరగాయల వాడితో ఆ పోట్లాడడం ఏంటి? అర్థమైందా మన హోదా ఏంటో? మధ్యతరగతి మనుషుల్లాగా ₹1 రూపాయికి బేరాలాడకుండా ఓ స్టేటస్ మెయింటైన్ చెయ్యి. చెప్పేది విను. రేపటి నుంచి ఆ కట్టెల పొయ్యి వైపుకు వెళ్ళకు. దర్జాగా కిచెన్ లో వంట చేయి. కాళ్ళు నొప్పెడితే స్టూల్ వేసుకుని కూర్చొని మరీ వంట చేయి. అర్థమైందా? బాచిపోయిన నందు. పెద్ద భోజనానికి వచ్చారుగా, నేను చేసిన వంటలు తింటే పారిపోతారు. అలాగే మావయ్య, రేపటి నుంచి కిచెన్ లోనే వండుతాను. ముందు భోంచేయండి అత్తయ్య. వడ్డించమంటారా? అవసరం లేదు. అదేంటి, భోంచేయరా? హోటల్ నుంచి బిర్యానీ తెప్పించాను. మరి నన్నెందుకు వంట చేయమన్నారు? మన స్టేటస్ ఏంటో ప్రాక్టికల్ గా తెలియచేయడం కోసం. అత్తయ్య, నన్ను దారుణంగా దెబ్బ కొట్టావు కదూ, చెప్తాను. ఇంతకంటే దారుణంగా నిన్ను దెబ్బ కొడతాను. చూస్తూ ఉండు. ఈ రోజే కాదే, రేపటి నుంచి కూడా నీకు కట్టెల పొయ్యే గది. నీకు నువ్వే వచ్చి నా వల్ల కాదత్తయ్యా అని దండం పెట్టేలా చేస్తాను. చూస్తూ ఉండు. ఇంకోసారి ఈ దుకాణం ఇక్కడ కనిపించిందో తాట తీస్తా. లెఫ్ట్. అబ్బా, నాకు తెలుసులే, ఊరికాను. లెఫ్ట్ 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 రైట్ లెఫ్ట్ నాకు తెలుసులే, ఊరుకో. కొత్తగా వెళ్తున్నావారా? గేరే గేరే గేర్ మార్చు. మార్చే. ఏమైందిరా? దిగు. ఏమైందిరా? నాకు బ్యాక్ సీట్ డ్రైవింగ్ అంటే ఎక్కడో కాలుద్ది. నాకు తెలీదా బండి ఎలా నడపాలో? నువ్వు నడుపు. లేదులేరా, మనసేం బాలేదు. ఆఫీస్ ఇంటికి షిఫ్ట్ చేస్తే ఏదో అవుద్దనుకుంటే ఇలా అడ్డం తిరిగిందేంట్రా? నువ్వు పీరుకోడలే అన్న, వదిన కళ్ళెర చేయగానే ఇది పోసుకుంటావు. రేయ్, నన్ను తక్కువ ఎస్టిమేషన్ వేయకు రోయ్. నాకు తిక్కరేగిందంటే ఎవరినైనా ఒక రేంజ్ లో ఆడుకుంటా. ఇంకెవరికైనా చెప్పు, ఉపయోగం ఉంటది. నాకు చెప్తే టైం బాక్ తప్ప ఇంకేం ఉండదు. అంతేనంటావా? కొందరు జీవితాలు అంతే అన్న, చచ్చే వరకు మారవు. నీ జాతకం బ్యాడ్ అంతే. అన్నోయ్, కోయిదర్ దగ్గర నీ జాతకం చెప్పించుకుంటావా? బాగా చెప్తాడన్నా. వద్దులేరా. చెప్పించుకో. ఏమో కరెక్ట్ గా చెప్తే నీ జీవితాన్ని మార్చేస్తాడేమో. అంతేనంటావా? కుర్రో కుర్రు. పద పద. వాట్ యు వాంట్? అదేంటి కోయి భాషలో మాట్లాడలేదేంటి? మా లాంగ్వేజ్ ని సీరియల్ వాళ్ళు, సినిమా వాళ్ళు వెటకారం చేస్తున్నారు. సో ఇక మేము మామూలు లాంగ్వేజ్ లోనే మాట్లాడుతున్నాం. ఇంతకీ ఎవరికి చెప్పాలి? నాకు. కూర్చొని మాట్లాడుకుందామా? ఓకే. అలా దేవ్యా ముఖం వేసుకొని చూస్తానే, చెయ్యిలా ఇవ్వు. ఓ సారీ. మా వాడి జాతకం సూపరా. నీకు ఈ మధ్యనే పెళ్ళయింది కదూ? నీ సిగ్గెందుకురా బాబు? మీ అత్తగారు కూడా నీ దగ్గరే ఉంటారు కదూ? నో, కాల్ మీ సార్. సార్ అనండి. సారీ సార్. రై, సార్కి సారీ చెప్పు. సారీ సార్. నా జాతకం ఎలా ఉంది సార్? లక్షలు సంపాదిస్తానా? నా మాట అంటే ఇంట్లో వాళ్ళందరికీ హడలా? BMW కార్ కొంటానా? డూప్లెక్స్ ఇల్లు కడతానా? సార్ 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 ఏమైంది సార్? జాతకం చెప్పేది నువ్వా నేనా? మీరే. అన్నా, సార్ డిస్టర్బ్ చేయమాకు. సార్ మోహన్ చూస్తే నీ జాతకం సూపర్ అని చెప్పేటట్టున్నారు. మీరు చెప్పండి సార్. చిచ్చి, ఇలాంటి నీచమైన జాతకాన్ని నా 10 ఏళ్ల కెరీర్లో ఎప్పుడు చూడలా. అదేంటి దొరా? సారీ సార్, మా వాడి జాతకం అంత దరిద్రంగా ఉందా? బాగా. వీడి జాతకాన్ని ఎవడు బాగు చేయలేడు. ఏదైనా శాంతి పూజలు చేయిస్తే డబ్బులు బొక్క తప్ప రిజల్ట్ ఉండదు. అంటే మా వాడి జాతకం. నువ్వు ఆగు. యు మీన్? ఎస్, యు స్విమ్ ఇన్ డస్ట్. అబ్బా, అంటే మట్టిలో ఈత కొడతాడా సార్? కాదు, మట్టి కొట్టుకుపోతాడు అని చెప్తున్నా. అది కూడా చాలా చాలా షార్ట్ టైంలో.
అంటే ఒక 5, 6, 7, 8 సంవత్సరాలు వేసుకోవచ్చా? నో 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 ఇయర్స్, ఓన్లీ డేస్. ఇక ఇవ్వాలో రేపో అంతే. అంటే మొత్తానికి మా వాడు మట్టి కొట్టుకుపోవడం ఖాయమంటారు. కన్ఫర్మ్. బొంగేం కాదు, నీలాంటి వాళ్ళని చాలా మంది చూసాం. రే ఇడిగో 100 ఇచ్చి పదరా. ఆ 100 కూడా నీ దగ్గర ఉండకపోవచ్చు, ఉంచుకో, కీప్ ఇట్ విత్ యూ. ఏంటి ఇంగ్లీష్లో మాట్లాడినందుకు మాత్రం నమ్మేస్తాననుకుంటున్నావా? 100 కాదు బాసు, లక్షలు తిప్పా నీ చేతులతో. రే పదరా నిషేధం. అది కదన్నా, ఏదో పూజ చేస్తే. పదబే, పూజ కాదు, గ్రాఫిక్స్ చేసి నా జాతకాన్ని నేనే మార్చుకుంటాను. చూడు 100 కూడా ఉండదన్నావు కదా, కొన్ని కోట్లు నా దగ్గర ఉన్నాయని ఇప్పుడే నిరూపిస్తా. ఊరుకన్నా, నీకు మైండ్ దొబ్బినట్టుంది. నీ దగ్గర కోట్లు ఉండడం ఏంటి? పదరా చూపిస్తా. వీడి దగ్గర ఉంటే వీడి దరిద్రం మనకంటుకునేటట్టుంది. పద. ఐ పిటీ యూ మై బాయ్. పోరా, నువ్వేంటి నా మీద జాలి చూపించేది? నువ్వు పదరా. ఇంకా 2 రోజులు, ఓన్లీ 48 అవర్స్. నీకు మట్టే. మట్టి కాదు, బంగారం వస్తుంది. అప్పుడు నీ దగ్గరకు వస్తాను, నువ్వే చూద్దు గాని. ఆల్ ది బెస్ట్. అదేందన్నా, మందరి కోట్లు ఏడున్నాయి? చూపిస్తా పదరా. అది కదన్నా. ఇప్పుడెందుకు ఐ డ్రాప్స్? అత్తయ్య మళ్ళీ నా చేత వంట చేయించకుండా. నీకు చాలా ఆశలున్నాయి. ఆశలు కాదు, ఆశయాలున్నాయి. ఆపుతావని ఎద బిల్డప్లు నువ్వుని. మా అమ్మ సంగతి ఇంకా నీకు పూర్తిగా తెలీదు. ఆవిడికే నా సంగతి ఇంకా పూర్తిగా తెలుసు. అబ్బచ్చా, ఏం తెలుసో? మా అమ్మ ఎవరైనా జస్ట్ చూస్తే చాలు స్కాన్ చేసేస్తుంది తెలుసా? మీ అమ్మ జస్ట్ స్కాన్ చేస్తుందేమో, నేను ఎంఆర్ఐ చేస్తాను తెలుసా? అబ్బో. కట్టెల పొయ్యి మీద వంట చేస్తే నాకు బుద్ధి వస్తుంది అనుకుంటుందేమో. నెవర్. అసలు అది ఉంటేనే కదా రావడానికి. ఏంటి? అమ్మ వస్తుంది. అబ్బబ్బా, కళ్ళు ఒకటి మంటలు. అస్సలు కళ్ళు తెరవడానికి కావట్లేదు బావా. అదే గిరి. అంటే అస్సలు తెరవలేకపోతున్నావా? నువ్వు భలేవాడివి బావా. అదే గిరి. ఇందాక నా నెక్లెస్ హుక్ ఏదో ఊడిపోతే OLX లో పెడదామని ఇంటర్నెట్ ఓపెన్ చేయబోతే నా కళ్ళు అస్సలు తెరవలేకపోయాను. ఏంటి, నెక్లెస్ హుక్ ఊడిపోతే దాన్ని తీసుకెళ్లి OLX లో పెడతావా? యా. పాత సామాన్లు అమ్మే దాంట్లో బంగారం తీసుకెళ్లి పెడతావు బావా. అదే గిరి, అసలు మనమేంటి, మన స్టేటస్ ఏంటి? నెక్లెస్ హుక్ తెగితే మళ్ళీ దాన్ని వెల్డింగ్ చేయించుకోమంటావా చీప్ గా? ఏంటత్తయ్య బావా? అదే గిరి ఇలా తయారయ్యాడు. 10 లక్షల నెక్లెస్ ని ఏదో విరిగిపోయిన కుర్చీనో టేబుల్నో పంచైన వాషింగ్ మెషిన్ నో పెట్టినట్టు పెడుతుందా? దిస్ ఇస్ టూ మచ్ అమ్మా. ఏమత్తయ్య, ఇది టూ మచ్చా? అసలు పొగపోయినందుకు నా కళ్ళు మండట్లేదు, నువ్వు ఈ మాట అన్నందుకే నా కడుపు మండుతుంది తెలుసా బావా? అదే గిరి. నా పేరు అదే గిరి కాదు, కంఠం లేని గిరిధర్. ఊరికే అదే గిరి అని చావుగొట్టుకు. పిలిస్తే బావా అని పిలు, లేదంటే గిరి అని పిలు. అది అడగాల్సింది నన్ను కాదు, అత్తయ్యని. గిరి, నువ్వు ఉండమ్మా. అరే, గోల్డ్ నెక్లెస్ ని తీసుకెళ్లి OLX లో పెట్టడం ఏంటి? అది గోల్డ్ అయినా ఓల్డ్ కాబట్టి పెట్టాను. అయినా నేనెవర్ని? మిసెస్ నందిని హరిశ్చంద్ర ప్రసాద్ గారి కోడల్ని. అత్తయ్య గారికి అనుకూలంగా నడుచుకుంటున్నాను. నీకేంటంట ప్రాబ్లం? ఏమత్తయ్యా? పెద్ద ఏదో అమ్మ దగ్గర మార్కులు కొట్టేసి వంట చేయకుండా తప్పించుకోవడానికి ప్లాన్ చేస్తుంది. ఎలాగైనా ఇరికిస్తాను చూడు, లేకపోతే అమ్మని మరీ పిచ్చిదాన్ని చేస్తుందా? అమ్మా, ఎందుకో నాకు ఇవాళ చికెన్ తినాలనిపిస్తుందమ్మా. ఓహో, నన్ను ఇరికించాలని చూస్తున్నావా? నేను నీకు దొరకను బావా. ఆ విషయం అత్తయ్య కాదు చెప్పాల్సింది. ఓ సారీ, వండేది నువ్వే కదా, నీకు చెప్పాలి కదూ. కాదు, హోటల్ కి ఫోన్ చేసి చికెన్ బిర్యానీ హోమ్ డెలివరీ కావాలి అని చెప్పు. అవసరం లేదు, ఆ? చికెన్ తెచ్చి నువ్వే వండు. ఆ? కాకపోతే కట్టెల పొయ్యి మీద అవసరం లేదు, మామూలుగానే ఉండొచ్చు. దట్ ఈజ్ మై మామ్. ఏదో నువ్వు నెక్లెస్ ను OLX లో పెట్టావనగానే నిన్ను మెచ్చుకుంటుంది అనుకున్నావు కదూ, బిర్యానీ ఆర్డర్ చేస్తుంది అనుకున్నావు కదూ. నో, అందుకే ఇక ముందైనా ఎక్స్ట్రాలకు పోకుండా మా అమ్మ చెప్పినట్టు వినడానికి ట్రై చేయి, సుఖపడతావు. పద, చికెన్ తెద్దాం. అవసరం లేదు. అదేంటి, అమ్మ చికెన్ తెచ్చి చేయమంది కదా. నేను చేస్తానుగా. ఎలా? చికెన్ లేకుండా చికెన్ ఎలా చేస్తావు? చూస్తూ ఉండు, చికెన్ చేస్తాను, మళ్ళీ అత్తయ్య చేత హోటల్ కి ఫోన్ చేసి బిర్యానీ కూడా తెప్పిస్తాను. జరిగే వాటి గురించి మాట్లాడు దిల్లు. జరుగుతుంది, చూస్తూ ఉండు బావా. థ్రిల్లు.
ఇదేందని ఎక్కడ తీసుకొచ్చావు? ఇది మీ అత్తవారి కదా? అదే, ఈ ఇల్లు చూపించడానికే తీసుకొచ్చాను. దేనికన్నా? ఇది నందిని మేడం వాళ్ళకి నెలకి 50,000 చొప్పున అద్దెకిచ్చాం కదా. అంటే నేనేం చేయకుండా ఇంట్లో ఖాళీగా కూర్చున్నా నెలకి 50,000 టూపో. అవునా కాదా? అవును. మరేంట్రా ఆ కోయదొర నన్ను స్విమ్మింగ్ డస్ట్ అంటాడు. నెలకి 50,000 వచ్చేవాడు ఎవడైనా సరే మట్టి కొట్టుకుపోతాడా? ఏమో, ఈ 2 రోజుల్లో ఏదైనా ట్విస్ట్ జరగచ్చేమో. లేకపోతే వాడు అంత కన్ఫర్మ్ గా ఎలా చెప్తాడనా? కళ్ళ ముందు ఇంత ఆస్తి పెట్టుకుని ఇంకా చెత్త మాట్లాడతావరా చెత్తదవా? అవుననుకో, నువ్వు చెప్పేది నిజమే, కానీ నో కానీ దీన్ని నమ్మితే ఎంత వస్తారా? నీ చావు మీ అత్త ఎగిరెగిరితోంది. దాని బొంద, దానికి నిలబడ్డానికి ఓపిక లేదు, ఇంకా నన్ను ఎక్కడ ఎగిరెగిరి తన్నుద్రా? దీన్ని ఒక 20 కోట్లకు అమ్ముతా, అప్పుడు ఆ కోయదొర దగ్గరికి వెళ్ళి నా తడాక ఏంటో చూపిస్తా. అంటే ఆ కోయదొర అలాగ అన్నాడని దీన్ని అమ్మేస్తావా? ఎస్. లేకపోతే నన్ను మట్టి కొట్టుకుపోతాడంటాడా? 100 కూడా ఉండదంటాడా? ఇవాళ మా అత్తని ఎలాగోలా ఒప్పిస్తా, దీన్ని అమ్మేస్తా, కోటీశ్వరుణ్ణి అయిపోతా. లేకపోతే వాడు నాతోనే పెట్టుకుంటాడా? పదరా. ఇప్పటికైనా అర్థమైందిగా నేనేంటో. నువ్వేంటో అర్థమైంది, కానీ ఆ కోయిదర మాటలే అర్థం కావాల్సిందన్నా. నీ మాటలు నమ్మాలా, కోయిదర మాటలు నమ్మాలా? ఏమైంది? అది సరే గాని నువ్వు చికెన్ లేకుండా చికెన్ ఎలా చేసావు? ఏంటి? కంఠం లేని హరిశ్చంద్ర ప్రసాద్ గారిని ఆయన ఎవరో అంటావా?